నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్త విశేషాలు. 10వ తరగతి విద్యార్థులు ఆధార్లో మార్పులు చేర్పులు ఇంకా ఏమైనా సవరణలు ఉంటే ఆధార్ సెంటర్లో సరిచేసుకోవాలని కర్లపాలెం అద్దూరి శ్రీనివాసరావు అన్నారు. మంగళవారం ఆయన తన కార్యాలయం నుండి మాట్లాడుతూ విద్యార్థులు చదువుతున్న పాఠశాలలోనే ఆధార్ సవరణ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తామని చెప్పారు. ఆయా పాఠశాలల జిల్లా పరిషత్, ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలలో ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు చక్కగా ఉపయోగించుకోవాలని ఆయన తెలిపారు. మనకి గతంలో ఆధార్ సెంటర్లు 3 ఉండేవి, యాజిలి, గణపవరం, కర్లపాలెం. కానీ ఈ సంవత్సరం ఇంకొక సెంటర్ అదనంగా ఇచ్చారు. దీనిలో భాగంగా యాజిలిలో ఉంటుంది ఒకటి, గణపవరం ఒకటి ఉంటుంది, రెండోది యాట్రావారిపాలెం, మూడోది పాతనందాయపాలెం. ఈ 4 ప్రస్తుతం ఒకటే రన్నింగ్ అవుతుంది. ఎందుకంటే ఈ ట్రాన్స్ఫర్స్ అయ్యి వచ్చున్నారు, ఈ సచివాలయ సిబ్బంది అంతా కూడా కొంతమంది ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చినందువల్ల వాళ్ళకి లాగిన్ రాలా. కాబట్టి 3 సెంటర్లు పనిచేయట్లేదు, కేవలం ఒక సెంటరే పనిచేస్తుంది. ఆ ఒక సెంటర్ కూడా యాట్రావారిపాలెంలో, సమ్మిటివారిపాలెంలో పనిచేస్తుంది. మోందా తుఫాను కారణంగా చినగంజం ప్రాంతంలో సముద్రం కోతకు గురైనందున రేపు కార్తీక పౌర్ణమి సముద్ర స్నానానికి వచ్చే భక్తులకు తెలియచేయనది ఏమనగా మోటుపల్లి, పల్లెపాలెం, పెద్దగంజం బీచ్ల నందు స్నానం చేయడం నిషేధించారు. కావున ప్రజలు సహకరించాలని పోలీస్ సిబ్బంది తెలిపారు. కోతకు గురైన లోపల గుంతలు ఏర్పడినవి కావున రేపు బుధవారము కార్తీక పౌర్ణమి రోజు సముద్ర స్థానాలు నిషేధింపబడినవి కావున చినగంజం మండల ప్రజలెవరూ సముద్ర స్థానాలకు వెళ్లరాజని తెలియజేయటమైనది ఇట్లు చినగంజం పోలీసు వారు. విద్యార్థుల యొక్క ప్రతిభను పదును పెట్టడానికి చెకుముకి పరీక్ష ముఖ్య ఉద్దేశమని రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత ఎన్నికల్లో పోలీసురావు అన్నారు. కర్లపాలెం మండల పరిధిలో ఉన్న ఉన్నత పాఠశాలలో ఉన్న విద్యార్థులకు మండల స్థాయి చెకుముకి టాలెంట్ టెస్ట్ ను యూటీఎఫ్ ఆధ్వర్యంలో స్థానిక ఎంవి రాజుపాలెం ఉన్నత పాఠశాలలో జరిగాయి. ఈ పరీక్ష ఎన్ కళాధర్ జన విజ్ఞాన వేదిక ప్రతినిధి సమక్షంలో యూటీఎఫ్ ఉపాధ్యాయులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు పోలీసురావు మాట్లాడుతూ విద్యార్థుల ప్రతిభను ప్రోత్సహిస్తూ వారి యొక్క శక్తి సామర్థ్యాలకు ఇది చక్కని పరీక్ష అన్నారు. ఇందులో ఎంపికైన విద్యార్థులకు జిల్లా స్థాయి చెకుముకి టాలెంట్ టెస్ట్ నిర్వహిస్తామని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల యూటీఎఫ్ నాయకులు బివి శ్రీనివాస్, వైవి నారాయణ, ఎన్ కళాధర్, ఉపాధ్యాయులు మల్లికార్జున రెడ్డి, సంతోష్, సుబ్బారెడ్డి, వేణు తదితరులు పాల్గొన్నారు. మరి ఈ సందర్భంగా చెకుముకి టెస్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే విద్యార్థుల్లో ఉన్న ప్రతిభను వెలుగుతీయడానికి, వారి యొక్క ప్రతిభను తీసుకురావడానికి ఈ చెకుముకి టెస్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం. దాని ద్వారా సైన్స్ పట్ల విద్యార్థులకి ఆసక్తి కలిగి ఇంకా తెలుసుకోవాలి అనే తపన మరి విద్యార్థులు కలుగుతుంది. ఈ సందర్భంగా ఈరోజు ఇక్కడ గత నెలలో మరి పాఠశాల స్థాయి చెకుముకి టాలెంట్ టెస్ట్ నిర్వహించారు. ఈరోజు మండల స్థాయి మరి టాలెంట్ టెస్ట్ ను నిర్వహించడానికి ఉపాధ్యాయ మిత్రులందరూ కూడా ఇక్కడ ఉన్నాము. మరి జన విజ్ఞాన వేదిక నిర్వహిస్తున్న ఈ చెకుముకి టాలెంట్ టెస్ట్ లో అందరూ కూడా పాల్గొని తమ ప్రతిభను మండల స్థాయిలో విద్యార్థులందరూ కూడా మరి కనపరచాలని, మిగిలిన విద్యార్థులు కూడా వారిని స్ఫూర్తిగా తీసుకొని చక్కగా చదువుకొని చదువులో రాణించాలని కోరుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ. బాపట్ల జిల్లా బల్లికురవ మండలం వైదవ గ్రామంలో ఆత్మ నిర్భర్ భారత్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో షేక్ ఖాదర్బి, బల్లికురవ మండల అధ్యక్షురాలు కమదాని శ్రీరామ్, ఆత్మ నిర్భర్ భారత బల్లికురవ మండలం కన్వీనర్ సాతులూరి భావనారాయణ, బీజేపీ సీనియర్ నాయకుడు, ఆత్మ నిర్భర్ భారత బల్లికురవ మండల ఇన్ఛార్జి మరియు గ్రామ ప్రజల పార్టీ నాయకులు పాల్గొన్నారు. భారతీయ భాషలనే మాట్లాడతాను. పర్యావరణంపై జాగరూకత కలిగి ఉండి పర్యావరణ రహితమైన మరియు స్వదేశీ ఉత్పత్తులనే వినియోగిస్తాను. అలాగే దేశీయ పర్యాటక ప్రాంతాలను ప్రాధాన్యత ఇస్తాను. నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను. భారతీయ పౌరుడిగా నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను. నేను చెప్పినవన్నీ అమలు పరుస్తాను.
ఆత్మనిర్భర్ భారత్ అనే కార్యక్రమానికి నేను మండల కన్వీనర్ని. ఈ ఆత్మనిర్భర్ భారత్ అనే కార్యక్రమానికి మండల ఇన్ఛార్జిగా మా సీనియర్ నాయకులు, అద్దెకి నియోజకవర్గంలో అందరికంటే సీనియర్ నాయకులు భావనారాయణ గారు, బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మనకి ఇన్ఛార్జిగా ఉన్నారు. ఎలాగూ మన మండలంలో బీజేపీని కాడి పట్టుకుని ముందు నడిపిస్తున్న మా సోదరి షేక్ కాదర్బీ గారు ఉన్నారు. ఇంతకుముందు ఇక్కడ వారు లేనప్పుడు ఇంత యాక్టివిటీస్ ఉండేవి కాదు. ఏదో ఎవరో ఒక అధ్యక్షుడు సూర్యపల్లి ఉండేవాడు అంతే. కానీ ఇక్కడ సోదరి వచ్చిన తర్వాత సైదా గారు సహాయంతో కుటుంబం అంతా కూడా పార్టీ కోసం చాలా కష్టపడుతుంది. ఖచ్చితంగా భవిష్యత్తులో ఎటువంటి పోటీ చేసే అవకాశాలు ఉన్నా స్థానిక సంస్థలైనా వేరే అయినా సరే మొట్టమొదటి అవకాశం మీ ఊరికి పార్టీ తరఫున కాదర్బీ గారికి వస్తుంది. కాబట్టి మీరు ఆ విషయంలో మీరు సపోర్ట్ పెట్టాలని కోరుకుంటున్నాను. పార్టీ ఇప్పుడు ఈ కార్యక్రమం యొక్క ముఖ్యాంశాలు ఏంటంటే, అసలు ఈ కార్యక్రమం పేరు ఆత్మనిర్భర్ భారత్. ఆత్మనిర్భర్ భారత్ అంటే బాపట్ల జిల్లా చీరాల ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య, ఆయన కుమారుడు ఎం అమర్నాథులు శ్రీకాళహస్తీశ్వరుని దర్శించుకుని పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో డైరెక్టర్ కొమరబోయిన రజని ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఇటీవల విజయవాడలో నిర్వహించిన 24వ జాతీయ కరాటే పోటీల్లో మండలంలోని బూతుమల్లి గ్రామంలో ఉన్న మార్టిన్ అండ్ రిచ్ ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థులు తమ ప్రతిభలో మొదటి 3 స్థానాలకు కైవసం చేసుకున్నారు. కరాటే విభాగంలో జరిగిన పోటీల్లో పాల్గొన్న విద్యార్థులు పాఠశాలలకు చెందిన విద్యార్థులు భానుప్రకాష్, రేవాన్ష్లు ప్రథమ స్థానం సాధించగా మణిశాంత్, అఖిల్, అక్షిత, లోహితలు ద్వితీయ స్థానాన్ని సాధించారు. శరణ్ దేవ్, మనోజ్, ధనుష్, రజని, లోకేశ్వరి, మహిదర్, కార్తిక్, సన్నీలు తృతీయ స్థానం సాధించారు. ఈ సందర్భంగా మంగళవారం పాఠశాలలో విద్యార్థుల అభినందన కార్యక్రమం నిర్వహించారు. ప్రిన్సిపల్ మృత్యుంజయ రాజు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి హాజరైన చైర్మన్ ఐజాక్ మాట్లాడుతూ తమ పాఠశాలకు చెందిన విద్యార్థులను విద్యలోనే కాకుండా అనేక క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో శిక్షణ ఇచ్చి తీర్చిదిద్దుతున్నామని అన్నారు. 3, 4. So, 24th National Karate Championship was conducted in Guntupalli near Vijayawada on 2nd November. I feel very proud of this. All our students got prizes who are participating in that meet, and 2 students got the national level top prizes, and the other 2 got the second prize. The remaining children got some prizes. I am very happy. Nearly 14th తారీఖు గుంటుపల్లిలో నిర్వహించిన 24వ జాతీయ స్థాయి పోటీలలో మార్టిన్ అండ్ రిచ్ ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థులు 14 మంది పాల్గొనగా 2 ఫస్ట్ ప్లేస్, 4 సెకండ్ ప్లేస్ సాధించగా మిగతా వాళ్ళందరూ కూడా థర్డ్ ప్లేస్లో ఎంతో విజయంగా సాధించారు. ముందుగా ఈ అవకాశాన్ని ఇచ్చిన మార్టిన్ అండ్ రిచ్ ఇంటర్నేషనల్ స్కూల్ చైర్మన్ గారికి ప్రత్యేకంగా మాచర్ల పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం నందు ప్రజా సమస్యల పరిష్కార వేదిక జరపడం జరిగింది. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రజా సమస్యల పరిష్కారంగా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో 7 వినతులు వచ్చాయని, అందులో 4 పెన్షన్ల గురించి, 2 ఇళ్ల స్థలాల గురించి, 1 శానిటేషన్ సమస్య గురించి వచ్చాయని తెలిపారు. అదేవిధంగా ఇళ్ల స్థలాలు లేని వాళ్లు సచివాలయంలో స్థలానికి అప్లికేషన్ పెట్టుకోవాల్సిందని, సైట్ ఆన్లైన్ లో ఉందని తెలిపారు. అందరికీ నమస్కారం. గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు
ఈరోజు మన మాచర్ల తహసీల్దార్ వారి కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఉదయం 10:30 నుంచి 2:30 వరకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో మనకి ఈరోజు 7 అప్లికేషన్స్ రావడం జరిగింది. ఇందులో 4 పెన్షన్ సంబంధించినవి వచ్చినాయి, 2 ఇళ్ల స్థలాలకు సంబంధించి, ఒకటేమో శానిటేషన్ సంబంధించి. ఈ పీజీఆర్ఎస్ ప్రోగ్రామ్ అనేది మన తహసీల్దార్ వారి కార్యాలయంతో పాటు మన మండలంలో అన్ని కార్యాలయాల్లో జరుగుతూ ఉంటుంది. దానికి సంబంధించిన ఏ సబ్జెక్టుకి సంబంధించిన అప్లికేషన్ కన్సర్న్ ఆఫీస్లో ఇవ్వచ్చు. ఒకవేళ వాళ్ళకి అవగాహన లేక మన ఆఫీస్కి వచ్చిన వాటిని మేము కన్సర్న్ మండల్ లెవెల్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పంపించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ వచ్చిన అప్లికేషన్స్ రెవెన్యూకి సంబంధించిన అయితే ఎవ్రీ సాటర్డే ఏదైనా ల్యాండ్ డిస్ప్యూట్కి సంబంధించి అట్లాంటి అయితే బోత్ పార్టీస్కి నోటీసులు ఇచ్చి రెవెన్యూ కోర్టు కండక్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి శనివారం కూడా రెవెన్యూ కోర్టు కండక్ట్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికీ ఆల్రెడీ 40 కేసెస్ మన దగ్గర జరుగుతూ ఉన్నాయి. ఆల్రెడీ ఒక 7 కేసెస్లో ఆర్డర్ పాస్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ ఆర్డీఓ దగ్గర కూడా నివేదిక పంపించడం జరుగుతుంది. ఈ విధంగా ప్రజా సమస్య పరిష్కార వేదిక అనే కార్యక్రమం అనేది మన దగ్గర ప్రెస్టీజియస్గా తీసుకొని మన వచ్చినటువంటి సమస్యని వాళ్ళ అవకాశం కల్పించి, వాళ్ళకి చెప్పుకునే అవకాశం కల్పించి, మళ్ళీ గురజాల వెళ్ళటము, అదేవిధంగా మళ్ళీ నర్సరావుపేట వెళ్ళటము, ఇలాంటి ఇబ్బంది లేకుండా స్వయంగా వాళ్ళని ఇక్కడ పిలిపించేసి వాళ్ళతో మాట్లాడటం జరుగుతుంది. కాబట్టి డైరెక్ట్గా తహసీల్దార్ని కలిసే అవకాశం ఉంది. కాబట్టి ఈ ప్రోగ్రామ్ని అందరూ కూడా సద్వినియోగపరచుకోండి. అదేవిధంగా ఈ ప్రజా సమస్య పరిష్కార వేదికతో పాటుగా మన దగ్గర హౌస్ రైట్స్కి సంబంధించినటువంటి వెబ్సైట్ కూడా ఓపెన్లో ఉంది. ఎవరైనా సరే ఇళ్ల స్థలాలు లేని వాళ్ళు, ప్రీవియస్గా ఇళ్ల స్థలం ఇవ్వలేదు, మాకు ఇప్పటికి కూడా ఇళ్ల స్థలం లేదన్న వాళ్ళు కన్సర్న్డ్ విఆర్ఓను కలిసి సచివాలయం ద్వారా అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా రేషన్ కార్డ్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. కొత్తగా రేషన్ కార్డు కానీ, దాని మెంబర్ డిలీషన్ కానీ, ఏదైనా మెంబర్ స్ప్లిట్టింగ్ కానీ ఇట్లాంటివి ఏదైనా ఉంటే మీరు అప్లికేషన్స్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి నామ్స్ ప్రకారం మేము వాటిని యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. ప్రశాంతంగా ఉన్న వెనుకొండలో మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు గొడవలు సృష్టించి శాంతి భద్రతలకు విఘాతం కలిగించడం దారుణమని టీడీపీ నాయకులు మండిపడ్డారు. చీఫ్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు పోలీసులపై, ప్రజాప్రతినిధులపై చేసిన నిరాధారమైన ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. గత నెల 16వ తేదీన వెనికొండ పట్టణంలో జరిగిన వివాహ వేడుకలు, ఊరేగింపులో కొందరు వైసీపీ శక్తులు మద్యం సేవించి వైసీపీ జెండాలు, జగన్ పాటలు డీజే పెట్టి కవ్వింపు చర్యలకు పాల్పడితే అడ్డుకునేందుకు వెళ్లిన పోలీసులపై దౌర్జన్యం చేసి వారి విధులకు ఆటంకం కలిగించడం దారుణమన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించి పోలీసు విధులకు ఆటంకం కలిగించిన వారిపై చర్యలు తీసుకుంటే చీఫ్ విప్ జీవి ఆంజనేయులు, మక్కని మల్లికార్జునరావుపై ఆరోపణ చేయడం ఏమిటని ప్రశ్నించారు. ఎమ్మెల్యే ప్రసాద్ గారు, మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు గారు వినుకొండ పోలీసుల యొక్క తీరుపైన మరియు స్థానిక ఎమ్మెల్యే ఆంజనేయులు గారు అలాగే మక్కిన మల్లికార్జున గారి మీద అనేక ఆరోపణలు చేస్తూ మాట్లాడటం జరిగింది. ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఇవాళ నేను అంటున్నాను, పోయిన నెల 16వ తారీఖున సరే ముస్లిం సోదరుల యొక్క ఇంట్లో ఒక వివాహ సందర్భం. ఆ యొక్క ఊరేగింపులో ఆ రోజు తీసినటువంటి వీడియోలు కానీ, ఫొటోస్ కానీ చూస్తే అక్కడ ఏర్పడినటువంటి వాతావరణం అనేది ఏ విధంగా ఉంది, ఏ పరిస్థితుల్లో పోలీసు వారు అక్కడికి వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇది ప్రజానీకం మొత్తం కూడా అర్థం చేసుకోవాల్సినట్టు అవసరం ఉంది. స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ సిపిపి అయినటువంటి ఆంజనేయులు గారిని అధికార గవర్నమెంట్ లో ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు, ప్రజా పరిపాలన చేస్తా ఉన్నారు. నీ పార్టీ మీద నీకు ఏదైనా సరే అభిమానం ఉంటే నీ పార్టీ గురించి నువ్వు చేకొట్టుకో. ఎమ్మెల్యే గారు ఆంజనేయులు గారు డౌన్ అనాల్సినటువంటి పరిస్థితి ఏంటి? అది ఆయన అవమానించినట్టు కాదా? మీరు మాట్లాడేటప్పుడు మరి బొల్లా బ్రహ్మనాయుడు గారు కూడా ఒకసారి ఈ కాన్స్టిట్యున్సీకి ఎమ్మెల్యేగా చేశారు, అనుభవం ఉంది. దీని గురించి ఆలోచించాల్సిన అవసరం ఉందా లేదా? మిమ్మల్ని ఎప్పుడైనా సరే మీ ప్రభుత్వంలో 5 సంవత్సరాల్లో తెలుగుదేశం యొక్క కార్యకర్తలు కానీ, నాయకులు కానీ ఏ సందర్భంలో అయినా సరే మిమ్మల్ని అవమానిస్తూ డౌన్ అయ్యేటువంటి నినాదం ఎక్కడైనా సరే వినిపించిందా? పార్టీలో ఒక డిసిప్లిన్ అనేటువంటిది మెయింటైన్ అవుతూ ఉన్నప్పుడు అలాంటి స్లోగన్స్ అనేటువంటిది మీరు ప్రతిపక్ష పార్టీలో, మీరు అధికార పార్టీలో ఉన్నా, మేము ప్రతిపక్ష పార్టీలో ఉన్నా, నాయకుడి యొక్క ఆదేశాలు అనేటువంటివి ఒకరిని ఇబ్బంది పెట్టేట్టుగా, ఒకరిని అవమానిస్తున్నట్టుగా ఎప్పుడు కూడా ఉండవు. కానీ ఇలా జరిగింది ఏంటి? అక్కడ వివాహ సందర్భానికి ఆంజనేయులు గారికి ఏమైనా సంబంధం ఉందా? అక్కడ ఉన్నటువంటి ఆ యూత్ మొత్తం కూడా అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తూ ఆంజనేయ గారు డౌన్ అనేటువంటి సంబోధనని అక్కడ ఇంటమనేటువంటిది అందరికీ బాధ కల్పించింది. ఈ రోజు కొత్తగా ఒక 4 రోజుల తర్వాత మళ్ళా బ్రహ్మనాయుడు గారు ప్రజలకు పట్టడం జరిగింది. మొన్న మంతా తుఫాన్లో రాష్ట్ర వ్యాప్తంగా అల్లకల్లోలమై ప్రజలంతా ఇబ్బంది పడుతూ ఉంటే వినుకొండ నియోజకవర్గంలో కూడా, వినుకొండ పట్టణంలో కానీ, నూజిల మండలం కానీ
బొల్లపల్లి కానీ ఈపూర్ కానీ రైతులు రోడ్లు ఇవన్నీ కూడా మంతా తుఫాన్లో విపరీతమైన నష్టం జరిగి పునరావాస కేంద్రాల్లోకి ప్రజలను తరలించి ప్రభుత్వం సహాయ కార్యక్రమాలు చేస్తూ ఉంటే గౌరవనీయులు మన శాసనసభ్యులు ప్రభుత్వ చీఫ్ జీవి ఆంజనేయులు గారి నాయకత్వంలో రేయింబావుల్లో ఇక్కడ మరి పునరావాస కార్యక్రమాల్లో పనిచేయటం జరిగింది. మరి ఎక్కడికి వెళ్ళారు మీరు ఆ రోజు? ఒక ప్రతిపక్ష నాయకుడిగా, ఒక బాధ్యత కలిగిన వ్యక్తిగా నియోజకవర్గంలో ప్రజలు ఇబ్బంది పడతా ఉంటే చూడాల్సిన బాధ్యత మీకు కనీసమైన బాధ్యత లేదా? మీరు కూడా వచ్చి మనకు కావాల్సినటువంటి మరి అవసరాలను కానీ వాళ్ళకి కావాల్సినటువంటి సదుపాయాలను కానీ ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్లి వారికి మెరుగైన సేవలు చేయడానికి మీరు ఏమన్నా ఆలోచన చేయడం జరిగిందా? మరి అంతా అయిపోయిన తర్వాత ఈ రోజు వచ్చారు, మాట్లాడుతూ ఉన్నారు, మేము కూడా ఉన్నాం, మేము కూడా నాయకులుగా ఉన్నామని గుర్తుపెట్టుకోండి అని ప్రజలు అనుకోవటానికి మాట్లాడిన సందర్భం తప్ప ఇది మీరేదో ప్రజలకు మేలు చేయటానికో ప్రజల్ని ఒరగబెట్టడానికో మాట్లాడే విషయం కాదనేది ప్రజలందరికీ కూడా అర్థమవుతా ఉంది. మరి ఆ రోజు పెద్దలు సైదారావు గారు చెప్పారు, ఆ రోజు మరి రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి అల్లర్లు, దాడులు, దమనకాండలు ప్రజావేదికతోటి కోల్చడంతో ప్రారంభమైనటువంటి ఆ దాడులు ఈ రాష్ట్రంలో మరి ఏ విధంగా జరిగినాయో 5 సంవత్సరాల్లో ఏ విధంగా మరి ప్రజలంతా కూడా నాయకులతో సహా ఏ విధంగా ఇబ్బంది పడటం జరిగిందో ప్రజలు గమనించడం జరిగింది. అందుకే మీకు 11 సీట్లకే పరిమితం చేశారు. ఆ రోజు భయపడి బయటకు వచ్చి చెప్పలేకపోయారు, కానీ ఎన్నికల్లో ప్రజాస్వామ్యయుతంగా మరి ఆ రోజు నీకు స్పష్టమైన తీర్పు ఇవ్వటం జరిగింది. మరి అన్యాయంగా చంద్రబాబు అరెస్ట్ కానివ్వండి, రఘురామకృష్ణరాజు అరెస్ట్ కానివ్వండి, కేవలం జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం చూడటానికే ఈ కార్యక్రమాలన్నీ వీడియో కెమెరాల ద్వారా ఇక్కడ పోలీస్ స్టేషన్లో జరుగుతున్నటువంటి దమనకాండని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చూసే విధంగా ఆ రోజు ప్రభుత్వ అధికారులు ఏర్పాటు చేశారంటే అది దానికి ఏమనుకోవాలి మనం? తెలుగుదేశం నాయకుల మీద ఇళ్ల మీద దాడులు చేస్తున్నారు. ఇవన్నీ ప్రజలందరూ గమనిస్తున్నారు. ఎందుకంటే బొంకటానికి కూడా అవకాశం లేకుండా సీసీ కెమెరాల్లో ఏం జరుగుతుంది, ఎవరు చేస్తున్నారు అనేది తేడతలం అవుతుంది. ఇవాళ వినుకొండలో అభివృద్ధి చెందాల్సినటువంటి వినుకొండని, లా అండ్ ఆర్డర్ని మన అందరం కూడా కంట్రోల్లో ఉంచుకొని ఈ వినుకొండను అభివృద్ధి చేసుకోవాల్సినటువంటి అవసరం లేదా? ఒక్కసారి ఆలోచించుకోండి. మీరు చేసిన విధంగా మీ ప్రభుత్వంలో మీ సలహా సూచనల ప్రకారంగా చేసిన విధంగా పోలీసులు ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వంలో ఆంజనేయులు గారి నాయకత్వంలో ఆ విధమైనటువంటి అక్రమాలు, అన్యాయాలు చేయట్లా. అది అంతా ప్రజలందరూ గమనిస్తున్నారు. అదేవిధంగా ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి వినుకొండలో ఉన్నటువంటి ప్రజానీకం కానీ, రాజకీయ నాయకులు కానీ ఎంతో విలువలతో ఉన్నారు. ఆ విలువలను కాపాడుకునే వాళ్ళు అన్ని పార్టీల్లో ఉన్నారు. కానీ కొంతమంది స్వార్థం కోసం రాజకీయ నాయకుల్ని మన లీడర్ల ఆఫీసులకు రప్పించి దాన్ని వేదికగా చేసుకొని ఇష్టానుసారంగా రెచ్చగొడతాం అంటుంటే దానికి ఎవరు కూడా హర్షించరు. ఆలోచించుకోమని మనం చెప్పేసి ఈ సందర్భంగా చెబుతున్నాం. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఎక్కడైతే గొడవలు జరుగుతాయో దాన్ని అందరి సహకారంతో మనం గొడవలు జరగకుండా చేసుకోవాలని నేను చెప్పేశానని. అందరికీ నమస్కారం. మొన్న పోయిన నెల జరిగినటువంటి 16వ తారీఖు పెళ్లి ఊరేగింపులో జరిగినటువంటి సంఘటన గురించి ఈరోజు ప్రస్తావించడం జరిగింది వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో. అసలు ఆ పెళ్లికి మా నాయకులు జీవి ఆంజనేయులు గారికి, మక్కెన మల్లికార్జునరావు గారికి ఏమైనా సంబంధం ఉందా? అసలు అది ఎందుకోసం జరుగుతుందా ఊరేగింపు? అసలు మీ ప్లాన్ ఏంటి? పెళ్లి చేసుకునే వాళ్ళు సరే డీజే పెట్టుకున్నారు, సరే పర్మిషన్ లేదు అయినా కానీ పెట్టుకున్నారు, బాగానే ఉంది. అసలు మీరు ప్రతి టీడీపీ వాళ్ళ ఇంటి దగ్గర ఆపి గంట అదేదో రపరప సాంగ్లు, డౌన్ డౌన్ జీవి ఆంజనేయులు, అసలు ఏంది మీ ఉద్దేశం ఏంటి? ఎవరిని రెచ్చగొట్టాలని ఏం ఆశిస్తున్నారు? బ్రహ్మనాయుడు గారు ఏమైనా చెప్పారా? ఎంఎన్ ప్రసాద్ గారు ఏమైనా చెప్పారా? ఏంది అసలు మీ ఉద్దేశం ఏంటి? తాగి ఊరేగింపు చేస్తున్నారు. పోలీసు వాళ్ళు వచ్చి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అయిద్దని చెప్పి ఆపమన్నారు. ఆపినట్టు ఆపి మళ్ళీ మొదలు పెట్టారంట. పోలీసుల మీద దౌర్జన్యం చేశారు, వాళ్ళు కేసులు బుక్ చేశారు. అసలు దానికి ముస్లిం సమాజానికి అసలు సంబంధం ఏంది నాకు అర్థం కాదు. కేవలం వైసీపీ కార్యకర్తలు చేసినటువంటి గొడవ అది. అసలు మా నాయకులు జీవి ఆంజనేయులు గారు డౌన్ డౌన్ ఏంటి? ఆయన అభిమానులు ఎంతమంది ఉన్నారు ముస్లిమ్స్ లో? మొన్న ఎలక్షన్ లో ప్రతి వార్డులో మెజారిటీ జీవి ఆంజనేయులు గారికి, ప్రతి బూత్ లో మెజారిటీ ముస్లింలు ఉండే ఏరియాల్లో. అంటే ఎవరి వైపు ఉన్నారు? ఎందుకు అంత చీదరించుకున్నారు మిమ్మల్ని? ఎందుకు అంత చీదరించుకున్నారంటే 2019 నుంచి 2024 వరకు మీకు అవకాశం ఇచ్చారు, బాగా చేస్తారు అని చెప్పి ఏదో అవకాశం ఇచ్చారు.
కానీ మీరేం చేశారు? ఇంకా దానికంటే ముందు పోతే 2014 నుంచి 19 వరకు తెలుగుదేశం ప్రభుత్వం ఉంది. మోందా తుఫానుతో వినుకొండ నియోజకవర్గంలో జరిగిన నష్టంపై మంగళవారం ప్రభుత్వ చీఫ్ విప్ సీనియర్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు తన కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. తుఫాన్ కారణంగా నియోజకవర్గంలో జరిగిన పంట నష్టం, దెబ్బతిన్న రోడ్లు, విద్యుత్ స్తంభాలు, జరిగిన నష్టంపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. సమగ్ర నివేదికను ప్రభుత్వానికి పంపించాలని ఆదేశించారు. పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకునేందుకు అన్ని విధాల చర్యలు తీసుకుంటుందని తెలిపారు. దెబ్బతిన్న విద్యుత్ స్తంభాలు వేయించి రోడ్లు మరమ్మతులు చేపట్టి సమస్యను పరిష్కరించాలని అధికారులను చీఫ్ విప్ జీవి ఆదేశించారు. ప్రత్యేకించి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారు కూడా ఆ పోల్స్ అన్ని ఉంది. స్పెషల్ ఆఫీసర్ గారిని, పీడీ దోవా గారు, మన కాన్స్టిట్యూన్సీ స్పెషల్ ఆఫీసర్ గారు ఒకసారి మీ యొక్క డిపార్ట్మెంట్కి సంబంధించింది ఈ తుఫాన్ వల్ల ఏం జరిగింది, ఇప్పుడు ఏ స్టేజ్లో ఉంది, ఒకసారి బ్రీఫ్ రివ్యూ కండక్ట్ చేస్తుంది. సో ఈ రిపోర్ట్స్ అన్ని సబ్మిట్ చేసినాము. టాప్ ప్రయారిటీలో బ్రీచెస్ ప్రారంభపడే చెప్పాము. కండిషన్ ఆఫ్ ది రోడ్డు చూసారు సార్ కూడా. ఎస్టిమేట్ 62 లక్షలకి ఎస్సీఆర్కి సి గారికి వెళ్ళింది. సి గారు క్యాంప్లో ఉన్నారు, శ్రీనివాస రెడ్డి గారు. కొంచెం తక్కువ దాన్ని కూడా వర్క్ బేస్ మీద టెంపరీ రిజిస్ట్రేషన్ ఎక్కువ వస్తుంది. మనం ఈ చెరువు కట్టలు తెగి ఆ వాటర్ మొత్తం మనకి ఓవర్ఫ్లో అయినవి ఉన్నాయి సార్. మనకి 300 రూపాయల వరకు మనం ప్రభుత్వం నోట్ చేయడం జరిగింది సార్. ఒకటి పార్ట్లీ డ్యామేజ్ ఉంది. న్యూస్ ఎండ్లో విలేజ్ కాదు మేడం, విలేజ్కి ఉంది. విలేజ్కి ఎప్పుడు ఇచ్చారు? ముందే ఇచ్చారు. విలేజ్కి స్కూల్కి ముందే ఇచ్చాము. వాటర్ మండలంలో 18 ట్రాన్స్ఫార్మర్స్ 25 kV వినుకొండ రూరల్ మండలం. లూజెండ మండలంలో 48 ట్రాన్స్ఫార్మర్స్ దెబ్బతిన్నాయి. సార్ కొంచెం వెనకరండి, సార్ కొంచెం వెనకరండి, సార్ కొంచెం వెనకరండి. డిపార్ట్మెంట్ తరఫున ఎంపీడీఓ మన నియోజకవర్గంలో పనిచేస్తున్న గంగయ్య గారు సన్మానం అందుకుంటున్నారు. శాఖ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ తరఫున ఏడీ గారు, అగ్రికల్చర్ రవికుమార్ గారు, సార్ డిఈ సాంబయ్య గారు, సార్ డిఈ గారు అడిగిన ఉండవలసింది కోరుతుంది. డిఈ గారు వెటర్నరీ డిపార్ట్మెంట్ తరఫున, సప్లైస్ తరఫున, తదుపరి వైద్య ఆరోగ్య మన ప్రాంతంలో నష్టం జరిగింది. ఆ నష్టాన్ని ఎప్పటికప్పుడు బాధిత కుటుంబాలను ఆదుకొని అర్ధరాత్రి 3:30కి వెళ్ళి వాళ్ళ తలుపు తట్టి లేపి, వాళ్ళ ఇళ్లలోకి నీళ్లు వస్తుంటే వాళ్ళు నిద్రపోతా ఉంటే కూడా లేపి బస్సులు పెట్టి, దాంట్లో మున్సిపల్ కమిషనర్ గారు కూడా చాలా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని బాగా చేశారు. సుభాష్ చంద్రబోస్ గారికి అభినందనలు తెలియజేస్తున్నా. అలాగే మన తహసీల్దార్ గారు, ఆర్ఐని వాళ్ళంతా కూడా స్పందించారు. అలాగే సిఐ, టౌన్ సిఐ గారు కూడా స్పందించి డిపార్ట్మెంట్ ద్వారా కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. ఆ విధంగా ఇళ్లలో నిద్రపోతున్న వాళ్ళు కూడా వాళ్ళని లేపి వాళ్ళని తీసుకెళ్లి సురక్షిత ప్రాంతాలకి నిర్మలా స్కూల్లో శిబిరం పెడితే అక్కడ ఆ శిబిరంలో తీసుకెళ్లి అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే కమ్మవారిపాలెం దగ్గర అక్కడ బాధితుల్ని, అక్కడ న్యూజెండ్ మండలం ఎంఆర్ఓ గారు, ఎంపీడీఓ గారు వాళ్ళందరూ కూడా అక్కడ న్యూజెండ్ లో క్యాంప్ పెట్టి ఎక్కడెక్కడ అవసరమైన కాడ క్యాంపులు పెట్టేసి సురక్షితమైనటువంటి ప్లేసుల్లో శిబిరాలకు చేర్చడం జరిగింది. బాధితుల్ని ప్రాణ నష్టం లేకుండా, మన నియోజకవర్గంలో ఒక ప్రాణ నష్టం కూడా జరగకుండా తుఫాను వలన అంతా కూడా చాలా చక్కగా అధికారులందరూ కూడా చాలా బెస్ట్ పర్ఫార్మెన్స్, చాలా చక్కటి సర్వీస్ ఇచ్చారు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి అన్ని డిపార్ట్మెంట్ల అధికారులకి అభినందన తెలిసి కోరుతున్నా. డిపార్ట్మెంటు, పంచాయతీరాజ్ డిపార్ట్మెంటు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు, అలాగే ఆర్టీసీ, అగ్రికల్చర్ డిపార్ట్మెంటు, హార్టికల్చరు, పోలీస్ డిపార్ట్మెంటు,
హౌసింగ్ డిపార్ట్మెంట్, ఆర్డబ్ల్యూఎస్, మైన్ ఇరిగేషన్, రెవెన్యూ, మరి రెవెన్యూ వాళ్ళు చక్కగా భోజనాలు అన్ని కూడా టైంకి తెప్పించి టిఫిన్ భోజనాలు అన్ని కూడా చాలా చక్కగా చేశారు. అభినందనలు. వినుకొండ తహసీల్దార్ గారు అలాగే నూజెండ్ల తహసీల్దార్ గారు చాలా స్పెషల్ గా అక్కడ చేశారు. అలాగే పశుసంవర్ధక శాఖ వాళ్ళు కూడా సహకారం ఇచ్చారు, కష్టపడ్డారు. అలాగే ఫిషరీస్ అందరూ కూడా అన్ని డిపార్ట్మెంట్లు స్పందించి చాలా చక్కగా చేశారు. ఎంపీడీఓస్ అందరూ కూడా ఇంట్రెస్ట్ తీసుకొని చక్కగా తుఫాను అయినా ఎవరు సెలవు పెట్టకుండా వచ్చి చాలా చక్కగా డ్యూటీలో బాగా చేశారు. అందరికి కూడా అభినందనలు తెలియజేస్తున్నా. వినుకొండ పట్టణం జనసేన పార్టీ కార్యాలయం నందు నిర్వహించిన మీడియా సమావేశంలో నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త కొంజేటి నాగశ్రీను మాట్లాడుతూ మాజీ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు వినుకొండ వచ్చారు అని తెలియజేయడానికి ఓ మీడియా సమావేశం ఏర్పాటు చేసి ప్రభుత్వం పైన చీఫ్ విప్ జీవి ఆంజనేయుల పైన నిరాధారణ ఆరోపణలు చేసి వెళ్తారు. చీఫ్ విప్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు తుఫాను వలన ఇబ్బంది పడిన కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు చేరే విధంగా చేసి అక్కడ వారికి కావాల్సిన సదుపాయాలు అన్ని ఉండేలా అధికారులను సమన్వయం చేసి ఎక్కడా ఇబ్బంది లేకుండా చేశారు. నిర్మల్ స్కూల్లో ఉన్న వరద బాధితులను పరామర్శించిన సమయంలో అక్కడ ఉన్నవారు చలిగా ఉంది అంటే ఆయన సొంత నిధులతో దుప్పట్లు మరియు వారికి దుస్తులు ఇవ్వడం జరిగింది. తుఫాను ఉన్న 3 రోజులు ఆయన పగలు రాత్రి అధికారులతో సమన్వయం చేయడం, ఎక్కడ ఇబ్బంది ఉన్నా వెంటనే స్పందించిన స్థానిక నాయకులు అధికారులతో మాట్లాడి పని చేయించడం జరిగింది. ఈ మాజీ ఎమ్మెల్యే బొల్లా తుఫాను బాధితులను నియోజకవర్గంలో ఎక్కడైనా పరామర్శించి వారికి ఏదైనా సహాయం చేశారా అని ప్రశ్నించారు. మీడియా మిత్రులకు నా నమస్కారం. నిన్న మళ్ళా మన మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు గారు 15 రోజుల తర్వాత మళ్ళా వినుకొండ వచ్చాడు. వినుకొండ వచ్చి తన పాత పద్ధతిలాగానే ఒక ప్రెస్ మీట్ పెట్టి ఎన్డీఏ కూటమి మీద కొన్ని విమర్శలు చేశాడు. ముఖ్యంగా వినుకొండ ముస్లిమ్స్ మన ఎన్డీఏ కూటమి వాళ్ళని బాగా ఇబ్బందులు పెడుతుందని బ్రహ్మనాయుడు గారు మాట్లాడటం జరిగింది. అయ్యా బ్రహ్మనాయుడు గారు, వినుకొండలో ముస్లిమ్స్ అందరూ కూడా చాలా వరకు నీ వెనకాల దరిదాపు 7 సంవత్సరాల నుంచి తిరుగుతున్నారు. మీరు ముస్లిమ్స్కి ఎలాంటి న్యాయం చేశారు? ముస్లిం మైనార్టీలకి మీరు ఎలాంటి న్యాయం చేశారు? ఉదాహరణకి మన మున్సిపాలిటీ చైర్మన్ పదవి బీసీలకు వస్తే నీ కోసం కష్టపడ్డ ముస్లిమ్స్లు ఎంతోమంది కౌన్సిలర్ అయినా కానీ వాళ్ళకి ఇవ్వకుండా దరిదాపు 2 కోట్లు దస్తగిరి దగ్గర తీసుకొని ఆయన చైర్మన్ చేసేవే కానీ మరి నా ఎమ్మడి తిరిగారు, నా కోసం ఎంతో కష్టపడ్డారని మీరు ముస్లిమ్స్కి ఏమి ఇవ్వలేదు. అలాగే నీ కోసం రేయన్గా పగలనగా కష్టపడ్డ పిఎస్ ఖాన్కి నువ్వే న్యాయం చేశావు. ఆ రోజున వైస్ చైర్మన్ ఇస్తానని ఫ్లెక్సీలు వేయించుకున్నాడు, భోజనాలు రెడీ చేయించుకున్నాడు, మొత్తం చేసుకున్న లాస్ట్ మూమెంట్లో అతనికి ఆ పదవి రాకుండా అడ్డుపడావు. అలాగే జెడ్పీటీసీ కోప్స్ నెంబర్ కూడా పిఎస్ ఖాన్కి ఇవ్వాలని మీ అధిష్టానం చెప్పినా దాన్ని కూడా పిఎస్ ఖాన్కి అందకుండా చేసిన నువ్వు ముస్లిమ్స్కి ఎన్నో వాళ్ళని ఎలా తొక్కాలో అలా తొక్కావు. ముఖ్యంగా వినుకొండ ముస్లిం సోదరులందరికీ కూడా నా మనవి, అయ్యా మీరు బ్రహ్మనాయుడు గారు మాటలిని అతని మాటలిని మీరు ఏది కూడా చేయమాకండి. ఎందుకంటే బ్రహ్మనాయుడు గారు మిమ్మల్ని ఎప్పుడు కూడా రక్షించడు. ఓన్లీ మాటలు చెప్తాడు, రెచ్చగొడతారు, వెళ్ళిపోతాడు. కేసులైనా ఏదైనా మీరే ఇబ్బంది పడతారు. అది మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మీకోసం నుంచునే వ్యక్తి కాదు. ఎందుకంటే అతను అధికారంలో ఉన్న 5 సంవత్సరాల్లో ఇప్పుడు ఎంతోమంది ముస్లిమ్స్ ఉన్నారు, ఎవరికైనా ఉద్యోగాలు ఇప్పించాడా? లేదా పేద ముస్లిమ్స్ ఎంతోమంది ఉన్నారు, ఎవరైనా పెళ్ళికి ఏమైనా ఆర్థిక సాయం చేశాడా? ఏమీ చేయలేవు. కానీ మిమ్మల్ని రెచ్చగొట్టుకొని మిమ్మల్ని వాడుకోవడానికే బ్రహ్మనాయుడు మిమ్మల్ని ఉపయోగించుకున్నారని మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే మీ కుటుంబానికి పోషించుకోవాల్సింది మీరే, ఎవరో వచ్చి ఉద్ధరించరు. బ్రహ్మనాయుడు గారు మిమ్మల్ని
వాడుకొని వదిలేసే విధానం మీరు ఇంకా తెలుసుకోకపోతే మీ అంత మూర్ఖులు ఎవరుండరని నా ఉద్దేశం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.